గైస్, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తాను. 2 eggs ఆయిల్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రెస్టారెంట్ లో యూస్ చేస్తారు కదా నూడిల్స్, అవి తీసుకున్నానండి నేను. కేజీ 70 రూపీస్ అయితే పడతాయి, బయట దొరుకుతాయి మనకి కావాలంటే. నెక్స్ట్ డార్క్ సోయా సాస్ అయితే తీసుకున్నానండి. మ్యాగీ మసాలా అయితే తీసుకున్నాను 2 ప్యాకెట్స్. కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్ ఉండాలి, అది లేకపోతే నూడిల్స్ చేసిన వేస్ట్. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్యాబేజీ, ఆనియన్, మిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత నూడిల్స్ అండ్ సోయా సాస్ అండ్ ఎగ్ అనేది వేసుకోవాలి ఫ్రై చేసింది. బాయిల్ చేసినప్పుడే నూడిల్స్ లో సాల్ట్ అనేది వేసాను. కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను, లైట్ గా కారం అండ్ మ్యాగీ మసాలా అయితే వేసాను. క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తురిమే అంత ఓపిక లేక వేయలేదు గైస్. బాగా ఫ్రై అయ్యాక లాస్ట్ లో కొరియండర్ అయితే ఇంకా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది, దించేస్తాం అనే ముందు అయితే లెమన్ అయితే వేసుకోవాలండి. నేనైతే హాఫ్ లెమన్ అయితే వేసాను. యాక్చువల్లీ ఇది అదుర్స్ సూపర్ బాగా వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఫట్ అయిపోయింది మొత్తం. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది, లెమన్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంట్లో ఫుల్ గా తిట్లు అయ్యాయి, అందుకే వీడియో తీస్తూ వంట చేయకూడదండి. ట్రై చేసి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అన్ని తగ్గించుకొని వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.